ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రేమైన ప్రియులరా, ఈ ఉదయకాలం ఇప్పుడు టైము 4:40 అయ్యింది. 2025 9వ మాసం 23వ తేదీ. ఇప్పుడు టైము 4:40 అయింది. సమయం విలువైనది కాబట్టి సమయం ఉన్నప్పుడంతా కూడా మనము దేవునిలో మనము గడిపేవారుగా మనం ఉండాలి. దేవుని మాటలు, కొన్ని మాటలు మనం విందాం. కీర్తన 90 కీర్తన 10వ అధ్యాయము. మనిషి ఆయువు 70 ఏళ్ళు, అధిక బలమైనది 80 ఏళ్ళు. అయినను ఆయాసమే దుఃఖమే. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మనిషి ఆయువు 70 ఏళ్ళు, అధిక బలమైనది 80 ఏళ్ళు. అయినను నరుని ఆయాసమే దుఃఖమే. ఈ దినమున 1000 ఏళ్ళు దేవుడు ఆయుష్కాలాన్ని ఆదాముకి అవ్వకి ఇస్తే అనేక మంది ప్రవర్తులు అలాగే 1000 ఏళ్ళు 950 సంవత్సరాలు నోవాహు, అలాగే నీతిమంతులందరూ కూడా 1000 ఏళ్ళు ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు. ఆదామవ్వ కూడా 9.5 సంవత్సరము బ్రతికినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే రాను రాను ఆయుష్కాలం మనకు తగ్గిపోయింది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిన ఆయాసమే దుఃఖమే. మనిషి చేయొద్దన్న పనినే ఆదాము అవ్వ ఆ దినమున చేశారు. ఆ పండు తినొద్దు అన్న ఆ పండునే వాళ్ళు తిన్నారు. వాళ్ళకి ఆయుష్కాలము మరణము తెచ్చుకున్నారు. ఈ దినమును కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు అనేక మంది ఈ దినమున యవనస్తులు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉంది 70 80 అని చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు వ్యసనాల పరంగా వాళ్ళు దుర్వ్యసనాలతో మునిగి తేలుతూ అనేక మంది ఈ దినమున త్రాగుపోతులుగా ఉన్నవారు చిన్న వయసులోనే 25 సంవత్సరాలకి ఒక సహోదరుడు తాగి ఒక మెకానిక్ చనిపోయాడండి. 40 సంవత్సరాలకే చనిపోతా ఉన్నారు. వాళ్ళు క్రియలు పరంగా, వాళ్ళ వ్యసనాల పరంగా దేవుడిచ్చిన మంచి జీవితాన్ని, మంచి ఆరోగ్యాన్ని చక్కగా అనేక మందికి మాదిరికరంగా ఉండాల్సిన మంచి జీవితాన్ని అనేక మంది అలాగే తాగుడు వల్ల కిడ్నీ పాడు చేసుకుంటూ, అలాగే సిగరెట్లు వాటి వల్ల గుండెను పాడు చేసుకుంటూ, అలాగే పాపం వల్ల జీతం మరణము అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా. అలాగే అనేక మంది వెయిట్స్, అనేక మంది రకరకాల వ్యాధులు తెచ్చుకుంటూ, కిడ్నీ పాడు చేసుకుంటూ, అనేక మంది అనేక సమస్యల్లో, బంధకాల్లో, వాళ్ళ అప్పుల సమస్యలో అనేక రోగాలు, బీపీ షుగర్ తెచ్చుకుంటూ, అలాగే 1000 ఏళ్ళు ఆదాము అవ్వకి దేవుడిచ్చాడు. తర్వాత 70 ఏళ్ళు
80 ఏళ్ళు అయినను నరుని ఆయాసము దుఃఖము. కానీ ఇప్పుడైతే ఇంకా మనుషుడు మంచి దేవుడు అరచేతులు చిక్కుకొని ఆయన పోలిక చొప్పున మనుషుణ్ణి నిర్మించుకుంటే ఇంకా తక్కువ ఆయుష్కాలాన్ని మనుషుడే ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈ దినమున నీకు ఒకే జీవితం, ఆ మంచి జీవితాన్ని, నీకు ఇచ్చిన జీవితాన్ని, మంచి భవిష్యత్తుని నువ్వు ఒక్క గడుగు వేస్తూ అలాగే చదువుకొని అలాగనే వివాహం చేసుకొని అలాగే పిల్లలకు జన్మనిచ్చి సంఘములో, దేవుని సంఘములో నీవు, నీ భార్య, నీ పిల్లలు మంచి కుటుంబాన్ని దేవుని సంఘానికి వెళ్తూ మీ కుటుంబము అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడానికి ఎంత చక్కటైన ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఎంతోమంది వస్త్రహీనంగా ఉన్నారు, ఎంతోమంది త్రాగుబోతులు, దరిద్రులుగా ఉంటున్నారు. చూడు, ఈ దినమున పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, త్రాగుబోతులు దరిద్రులు అవుతారని, తిండిపోతులు దరిద్రులు అవుతారని, నిద్రపోతులు దరిద్రులు అవుతారు. దరిద్రాన్ని తెచ్చుకొని ఇచ్చిన ఆయుష్కాలాన్ని, మంచి జీవితాన్ని, చక్కగా వస్త్రాలు వేసుకొని మంచి ఆహారాన్ని తింటూ పిల్లల్ని మంచి దేవుని సంఘానికి నడిపిస్తూ అనేక మందికి ఒక 2-3 తరాలకి నీవు, మీ పిల్లలు ఆదర్శంగా ఉండాల్సిన అనేక మంది ఈ దినమున ఇచ్చిన ఆయుష్కాలాన్ని తగ్గించుకొని వాళ్ళు మరణిస్తున్న వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మనకు ఒకే ఒక జీవితము, ఆ ఒక్క జీవితాన్ని మంచి ఆరోగ్యంగా దేవుని కోసము మనము ఒక పాత్రగా ఎన్నో సంవత్సరాలు జీవించేవు, ఒక 10-20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు దేవుని కోసం బ్రతికేవారుగా ఉంటారు. చూడండి, ఈరోజు 70 సంవత్సరాలైనా కూడా ఎంతోమంది బాప్టిజం తీసుకోరండి. 80 సంవత్సరాలైనా కూడా మారు మనసు లేని వారుగా ఉంటారండి. చూడండి, 10-20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దేవుని కోసం మనం బ్రతికేవారుగా ఉంటే ఎంత ఆయుష్కాలం, ఎంత ఆరోగ్యం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం. అలాగే ఈ దినమున, ఈ ఉదయకాలము ఈ కొన్ని మాటలు, దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి, అలాగనే చక్కటి మాటలు దేవుడు మనకు బయలుపరిచాడు. ఈ దినమున మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. ఈ రాత్రి పండుకున్నవారు రేపు ఉదయం లేస్తారా లేరా కూడా తెలియని పరిస్థితి. ఇంట్లో నుంచి బయట వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వస్తాడా రాడా కూడా తెలియని పరిస్థితి. చూడండి, సంఘం ప్రాంతంలో 7 మంది నెల్లూరు నుంచి పొదలకూరుకి ఆత్మకూరుకి వాళ్ళు వెళ్తున్నారు. అంతలోనే ఒక ఇసుక లారీ ఢీ కొట్టిందండి. 7 మంది చనిపోయారండి. ప్రయాణం చేసి వేరే ఊరికి పోయి మళ్ళీ ఇంటికి వచ్చిన దాకా కూడా గ్యారెంటీ లేని మనుషులమే. ఈ దినమున ఆ గ్యారెంటీ ఇవ్వగలిగిన దేవుని కాడికి నువ్వు రా. దేవుడిని చిన్న జీవితాన్ని, మంచి జీవితాన్ని నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, సమాధానం ఇచ్చి, నిన్ను, కుటుంబ వారిని గొప్ప చేసి అనేక మందికి
ఆదర్శంగా ఉంచడానికి ఏదైనా మన దేవుడు ఉన్నాడు. అన్ని పక్కన పెట్టి, నీ పనులు పక్కన పెట్టి, నీ ఉద్యోగాలు పక్కన పెట్టి, నీ వ్యాపారాలు పక్కన పెట్టి, నీ చదువులు పక్కన పెట్టి, దేవుని కోసం ఈ చివరి దినాల్లో, దేవుని కోసం ఈ చివరి దినాల్లో సాక్షులుగా ఉండి, వ్యసనాలన్నీ కూడా పక్కన పెట్టి, వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి, ఈ రాకడ దినాల్లో, ఈ చివరి దినాల్లో నీకు ఇచ్చిన జీవితాన్ని ఇంకా నువ్వు మారి అనేక మందిని మార్చేవాడుగా, అనేక మందికి సువార్త చేసేవాడుగా, నీకు కలిగిన దాంట్లోనే నువ్వు ఉన్న ఆ ధనంలోనే దేవుని కోసం కొంచెం ధనాన్ని ఖర్చు పెడుతూ నీ సేవ పరిచర్య సువార్తలు ఉపయోగపడి దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో నీ వంతుగా నువ్వు నీ పనిని, నీ ధనాన్ని, అలాగే నీ కష్టాన్ని దేవుని కోసం ఉపయోగపడేటట్లుగా ఉండాలని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంకా అధిక బలమైనది ఆయాసమే దుఃఖమే. ఇప్పుడు ఇంకా మనుష్యుడే ఇంకా తగ్గించుకుంటా ఉన్నారు. యవనస్తులు చిన్న వయసులో యవన వయసులోనే మరణిస్తూ ఉన్నారు. రకరకాల వాళ్ళు దుర్వ్యసనాల వల్ల. ఏదైనా మన ఏ సమయం ఎలా ఉంటుందో, ఏ రాత్రి ఏ పగులు ఎలా ఉంటుందో, ఏ వారం ఎలా ఉంటుందో, ఏ నెల ఎలా ఉంటుందో, ఏ సంవత్సరం ఎలా ఉంటుందో ఆయన పిలవకముందే నువ్వు సిద్ధపాటయ్యి మంచి జీవితాన్ని యథార్థంగా ఉంటూ అనేక మందికి దేవునికరంగా నువ్వు ఉండాలని ఈ దినమున ఈ కొన్ని మాటలు, దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ చాలా చక్కగా ఈరోజు మూడు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేసి మీతో మాట్లాడడానికి ఆశపడున్నాను. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మనిషి ఆయు 70 ఏళ్ళు, అధిక బలమైనది 80 ఏళ్ళు. ఆయన నరుని ఆయాసం ఎట్టుకుని. అవును ఆయన మొట్టమొదట సృష్టిలో 6 రోజులు నోటి మాటతో అన్నిటినీ సృష్టించావు. ఎలుగుని సృష్టించావు, చీకటిని సృష్టించావు, సముద్రాన్ని సృష్టించావు, జీవరాశులు జంతువులన్నింటినీ కూడా సృష్టించావు. ఒక్క మనిషిని మాత్రమే నీ పోలిక చొప్పున మట్టిని తీసుకొని ఏర్పరచు. జీవాయువు వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలము 1000 ఏళ్ళు. అలాగే నాయన ఏదైతే తినొద్దని పండును ఆ పండును తిని ఆ తోటలో నుంచి తొయ్యబడ్డారు. దేవదూత కాడి నుంచి తొయ్యబడ్డారు ఆదామవ్వ. అప్పుడు మొదలుకొని ఈనాడు వరకు కూడా నాయన ఆయుష్కాలం తగ్గించుకుంటూ మనుషుడే నీకు వ్యతిరేకమైన వారుగా ఉన్నారు. ఇంకా మనుషుడు 30 సంవత్సరాలకే వ్యసనాల వల్ల మరణిస్తున్నారు. 40 సంవత్సరాలకు కొంతమంది మరణిస్తున్నారు. అలాగే వయస్సును తగ్గించుకుంటూ ఆయుష్కాలను, మంచి జీవితాన్ని మీరిచ్చిన పోలికని, మీరిచ్చిన మంచి జీవితాన్ని చక్కగా అనేక మందికి చక్కగా దేవుని సాక్షిగా నిలబడలేక అనేక మంది పడిపోయి మరణిస్తున్నారు నాయన. అయ్యా, నీ రాజ్యంలో చేరేవాళ్ళు కొంతమంది అయితే, అలాగే నరకానికి వెళ్ళేవారు ఎక్కువ మంది అయిపోయినారు నాయన. నీ రాజ్యానికి చేరేవారు అనేక మంది ఈ చివరి దినాల్లో వచ్చేటట్లుగా సహాయం చేయనైనా. అనేక మంది యవనస్తులు త్రాగుబోతులు, అలాగే గంజాయికి, అలాగే మద్యానికి, డ్రగ్స్కి అలవాటైపోయినారు తండ్రి. యవన వయస్సులోనే రోగాలతో మరణిస్తున్నారు నాయన. వాళ్ళని నీ చేతులకి ఉదయకాలను చెప్తున్నాను. అనేక మంది ఆత్మహత్య ప్రేరేపణ, అనేక మంది
వ్యభిచారము, అక్రమ సంబంధాలు, రకరకాలుగా ఆత్మహత్య పేరాపలు, అనేక మంది అప్పుల సమస్యలు, అనేక మంది ఘోరాలకి నేరాలకి నాయన పాల్పడుతున్నారు నాయన. వాళ్ళందరినీ మీ చేతులకు చెప్తున్నాను. ఈ దినమున నాయన ఈ వాక్యాన్ని నాయన మీరు బయలుపరిచినందుకు వందనాలు అయ్యా. మా ఆయుష్కాలాన్ని ఇస్తూ ఇంకా బలంగా మమ్మల్ని వాడుకోండి నాయన. అయ్యా నాయన, మంచి నెమ్మదిని, సమాధానం నీ నాయన. ఎవరైతే యవనస్తులు ఉన్నారో వాళ్ళని మీ చేతులకు చెప్తూ, అప్పుల్లో ఉన్నవారిని మీ చేతులకు చెప్తూ, అలాగే త్రాగుబోతుల్ని నాయన నీ చేతులకు చెప్తూ, ఎవరైతే ఈ దినమున ఈ ఉదయకాలం నాయన హాస్పిటల్లో ఉన్నారో హాస్పిటల్లో ఉన్న వారిని మీ చేతులకు, ఎవరైతే నాయన ఈ దినమున మరణ స్థితిలో ఉన్నారో వాళ్ళని ముట్టి లేపమని మీ చేతులకు చెప్తూ, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఉదయకాల ప్రార్థన, వాళ్ళ ప్రార్థన అంగీకరించమని మీ చేతులకు చెప్తూ, అయ్యా జరగబోయే వాటిలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి, ఉపవాస ప్రార్థన ప్రతి నెల ఫస్ట్ బుధవారము సేవకుల ఉపవాస ప్రార్థన ఆయన జరిగించడానికి దైవజనుడు ఏసన్న గారు వాళ్ళు అన్న కొడుకు నాయన రవిని పిలుస్తున్నాను. ఉపవాస ప్రార్థనకు నాయన ప్రతి విషయంలో కూడా, భోజనాల విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, కానుకల విషయంలో కానీ అన్నిటికీ సహాయం చేయమని, అలాగే నాయన ప్రతి ఒక్కరిని పేరున మీ చేతులకు చెప్తూ, పవను కుటుంబాన్ని మీ చేతులకు చెప్తూ, గర్భఫలాన్ని ఇవ్వమని నాయన మీ చేతులు 12 సంవత్సరాలైనా ముట్టండి, స్వస్థపరచు. విజయమని మీ చేతులకు చెప్తూ, దావీదుని మీ చేతులు, గర్భఫలాన్ని నాయన వారసాన్ని వాళ్ళు, అలాగే సతీశాన్ని నాయన ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ మీద నాయన మంచి స్థితిలో ఏర్పరచు. ఒక తలగా ఆయన ఇచ్చిన కానుకను బట్టి వచ్చే నెల జరగబోయే 31వ తేదీ జన్మదినాన్ని నాయన గొప్పగా జరిగించడానికి అనేక మంది పేదవారికి సహాయం చేసేటట్లుగా సతీష్ కూడా మీ చేతులకు చెప్తూ, అలాగే శాలెం ముఖ్య విషయంలో నాయన ఆపరేషన్ విషయంలో స్వస్థతనియండి అయ్యా. గొప్పగా జరిగించిన బిడ్డని సాక్షిగా నిలబెట్టండి. మా పాపని మీ చేతులకు చెప్తూ, మా భార్యని మీ చేతులకు చెప్తూ, ముఖ్యంగా కలవరి ప్రార్థన మందిర సంఘాన్ని మీ చేతులకు చెప్తూ, అనేక మందిని నాయన సంఘంలోకి నడిపించే దేవుడిగా నాయన బలపరచమని, ఆత్మలను నడిపించమని, ఈ ప్రాంతంలో పాలెంలో ఉన్నవారిని మీ చేతులకు చెప్తూ, నెల్లూరు టౌన్లో ఉన్నవారిని మీ చేతులకు చెప్తూ, జిల్లాలో ఉన్నవారిని మీ చేతులకు చెప్తూ, రాష్ట్రంలో ఉన్నవారిని మీ చేతులకు చెప్తూ, దేశంలో ఉన్నవారిని, నాయకుల్ని, అధికారులని, పోలీసు అధికారులని, ఎవరైతే అధికారులు, డిపార్ట్మెంటు, ఎంఆర్ఓలు, కలెక్టర్ గారు అందరినీ కూడా మీ చేతులకు చెప్తూ, అలాగే నాయన క్యాన్సర్ పేషెంట్లను మీ చేతులకు చెప్తూ, కిడ్నీ పేషెంట్లు మీ చేతులకు చెప్తూ, లివర్ పేషెంట్లు మీ చేతులకు చెప్తూ, అలాగే నాయన అనేక వ్యాధులతో నాయన బాధపడుతున్న వారిని మీ చేతులకు చెప్తూ, దెయ్యాల చేత పీడించబడుతున్న వారిని మీ చేతులకు చెప్తూ, బీపీ షుగర్తో బాధపడుతున్న వారిని మీ చేతులకు చెప్తూ, ఈ ఉదయకాలము నాయన, ఈ ఉదయకాలము ప్రతిరోజు కూడా ఉదయకాలం లేచి 4 నుంచి 5 గంటలకి 5 గంటల దాకా ప్రార్థన చేయడానికి నన్ను మెలకునిచ్చి ప్రార్థన చేపిస్తున్నాను. స్తుతి ప్రార్థన, స్తోత్ర ప్రార్థన ప్రతిరోజు కూడా చేస్తూ, ఏది కావాలో నీకు అప్పుచెప్పి అది పొందుకొని ఆత్మీయంగా ఎదగడానికి నా మరణం వరకు, నీ రాకడ వరకు సాక్షిగా నిలబెట్టమని అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.